ఇక వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈ మధ్య తమ కుటుంబంపై ఓ కుటుంబం దాడి అంటూ కుమార్తె క్రాంతిపై ఆయన విమర్శలు చేశారు. తనకు క్యాన్సర్ సోకినట్లు కుమార్తె క్రాంతి ఇటీవల వెల్లడించారు. తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని తన సోదరుడు గిరిపై ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన ముద్రగడ తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి తన చిన్న కుమారుడే కారణమన్నారు. తన కుమారుడు రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులతో బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. ఆ కంటితోటి ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకే కాదు నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని మనవరాలు కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను. వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి. పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులకు వచ్చి చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈ మధ్య తమ కుటుంబంపై ఓ కుటుంబం దాడి అంటూ ఆయన కుమార్తె క్రాంతిపై విమర్శలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు చెప్పండి. దుర్గా ఏదైతే ఉందో కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి ముద్రగడ నివాసం నుంచి అయితే మాత్రం ప్రజలకు ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ఒక లేఖనైతే ఈ రోజు రిలీజ్ చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల నుంచి మనస్పర్ధలు వచ్చాయి. మా వాళ్ళకి మాకు ఎట్టి పరిస్థితుల్లోనే సఖ్యత అయితే లేదు. మాకు వాళ్ళకి మధ్య సత్సంబంధాలు కూడా లేవని చెప్పి ముద్రగడ స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. ఒక సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రకాలుగా రాకపోకలు కూడా ఆ కుటుంబానికి మాకు బంద్ అయ్యాయి. వారు జోలికి నేను వెళ్ళడం లేదు. అయినా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు వారు. కారణం మా చిన్నబ్బాయి గిరి ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారు అని చెప్పి ముద్రగడ లేఖలు అయితే పేర్కొన్నారు. ఏదైతే ఉందో అంటే కుటుంబం ఏదైతే ఉందో అవతల వాళ్ళ కూతురు సంబంధించిన బార్లపూడి క్రాంతికి సంబంధించిన కుటుంబం అని ఇండైరెక్ట్ గా ముద్రగడ అయితే పేర్కొన్నారు. అంటే నిన్న రీసెంట్ గా 2 రోజుల క్రితం బార్లపూడి క్రాంతి ముద్రగడ కూతురు బార్లపూడి క్రాంతి అయితే మాత్రం 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు. ముద్రగడ అనారోగ్యంగా ఉన్నారు, ముద్రగడని పట్టించుకోవట్లేదు, తను చూడడానికి వెళ్ళినప్పుడు కూడా తన కొడుకు గిరి తనకు అనుమతి ఇవ్వలేదు, తన ముద్రగడ క్యాన్సర్ తో బాధపడుతున్నారని చెప్పి ఒక ట్వీట్ లో బలంగా ఆవిడ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ముద్రగడ స్పందించడం జరిగింది. మొత్తం మీద ఆయన స్పందించి ఘాటుగా స్పందించారు. అంటే తన కూతురు అనే లేఖలో ఎక్కడా ప్రస్తావించకపోయినా కూడా ఆ కుటుంబానికి నాకు సంబంధాలు లేవు అని చెప్పి స్పష్టంగా అయితే ఆయన ప్రకటన అయితే చేశారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు గిరి ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారని చెప్పేసి ఆయన అయితే లేఖలో పేర్కొన్నారు. నా క్యాన్సర్ వచ్చింది, ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవట్లేదని చెప్పి బాధాకరమైన మాటలో వారు ట్వీట్ చేయడం జరిగింది. అది చాలా బాధ అనిపించే. నా చిన్న కొడుకు నా అయ్యంకుడు శివాజీ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు వచ్చిన ఇబ్బంది లేదు. మా కుటుంబ నేపథ్యం కాదు, ముందు వాళ్ళ కుటుంబాలను బాగా చూసుకోవాలని చెప్పి ముద్రగడ అయితే మాత్రం లేఖలో చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకు 100% కారణం అని చెప్పి ముద్రగడ లేఖలు అయితే చెప్పడం జరిగింది.
రోజు నాకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు నా కొడుకు గిరే చూసుకుంటున్నారని చెప్పి ముద్రగడ తెలపడం జరిగింది. గతంలో నా భార్య తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్ నుంచి ఆపరేషన్ చేసుకుని సుమారు 15 రోజుల పాటు హాస్పిటల్ నుంచి విశ్రాంతి కోసమని మీ ఇంటికి వస్తే ఇంటి నుంచి బయటికి పంపించిన సంగతి ఇరు కుటుంబాలు ఇంకా మర్చిపోలేదు. ఇది మేము మర్చిపోలేదని చెప్పి ముద్రగడ లేఖలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని చెప్పి ముద్రగడ లేఖలు అయితే పేర్కొన్నారు. నాకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవని చెప్పి ముద్రగడ స్పష్టంగా లేఖలు అయితే చెప్పడం జరిగింది. నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నాను, మరియు నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమానులకి ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి ముద్రగడ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైతే ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం ఈ రోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే మాత్రం ఒక లేఖ రూపంలో ఘాటుగా స్పందించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైనా తన చిన్న కొడుకు పర్యవేక్షణలో నేను ఉన్నాను, తన చిన్న కొడుకు తనకి అన్ని విధాలా కూడా చూసుకుంటున్నాడు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ముద్రగడ స్పష్టంగా చేశారు. తన చిన్న కొడుకు తన ఆరోగ్యపరమైన మొత్తం కూడా తనే చూసుకుంటున్నారు. తనకు సంబంధించిన వ్యవహారాలు, తన ఆరోగ్యం, తన సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా తన చిన్న కొడుకు గిరి తను చూసుకుంటున్నాడని చెప్పేసి ముద్రగడ లేఖలో స్పష్టంగా చేశారు. ఏ ఒక్కరు కూడా ఆధారపడాల్సిన పని లేదు, మేము ఆరోగ్యంగా ఉన్నాం, నిలకడగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. మా మీద బురద జల్లే ప్రయత్నం కొంతమంది కావాలని, ఒక కుటుంబం కావాలని టార్గెట్ చేస్తుందని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ముద్రగడ నిజంగా మీకు దమ్ముంటే కనుక ప్రభుత్వ జీవోలు మీకు దమ్ముంటే కనుక కాపు రిజర్వేషన్ మరియు మీకు దమ్ముంటే కనుక కాపు రిజర్వేషన్ మరియు ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అమలు చేయించి మీ డబ్బా కొట్టండి అని చెప్పి ముద్రగడ స్పష్టంగా అయితే మాత్రం చెప్పడం జరిగింది. నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ బాబుని మరియు ఉప ముఖ్యమంత్రిని చూసి నాకు జాలి పడుతున్నాను. వారు ఏదైతే ఉందో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటించారు. దానికి సంబంధించి కూడా ఏ ఒక్కరు కూడా స్పందించిన పరిస్థితి ఉందో. పక్క ఉప ముఖ్యమంత్రి నేను ఏదో నిలదీస్తానని చెప్పేసి దీనికి సంబంధించిన హామీలు ఏది కూడా నెరవేర్చకపోయినా కూడా మాట్లాడిన పరిస్థితి అని చెప్పి ఇండైరెక్ట్ గా ముద్రగడ పద్మనాభం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా నేనే కాదు, నా కుటుంబం సంబంధించి నాకు కొడుకులు మనవల్ని కూడా ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తానని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం లేఖలో ఘాటుగా స్పందించారు. ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, నా మీద వస్తున్న రోమర్లకు నా మీద కావాలని కొంతమంది టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు, కానీ తప్పించి నాకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. నేను ఆరోగ్యంగా నిలకడగా ఉన్నాను, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. నా కొడుకు గిరి నాకు అన్ని విధాలా సపోర్టివ్గా ఉన్నాడు, నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజు నా కాళ్ళు నొక్కి నేను పడుకునే వరకు గిరి నాతోనే మాట్లాడుతుంటాడు నైటు. తర్వాత నేను పడుకున్న తర్వాత మందులు వేసి తను వెళ్తాడు. నన్ను ఆరోగ్యపరంగా నన్ను అన్ని విధాలుగా కూడా నా కొడుకు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంతటి పరిస్థితిలో కూడా ముద్రగడ పద్మనాభానికి ఆరోగ్యం సరిగా లేదని చెప్పి చెప్పడం సరికాదని చెప్పి ముద్రగడ పద్మనాభం ఘాటైన విమర్శలు అయితే చేశారు. తనకు ఏదైతే ఉందో తనకు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తుంది. ఆ వర్గం అంటే ఇండైరెక్ట్గా తన పేరుని ప్రస్తావించలేదు, కానీ తన కూతురు ఏదైతే ఉందో బార్లపూడి క్రాంతి, ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు వారు, బార్లపూడి క్రాంతి చేసిన ట్వీట్కి ముద్రగడ పద్మనాభం ఈ రోజైతే ఘాటుగా స్పందించడం జరిగింది. ఏదైతే ఉందో ఆ కుటుంబానికి అంటే ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి ముద్రగడ కుటుంబానికి సత్సంబంధాలు తెగిపోయి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని రాజకీయంగా కిందకు తొక్కే ప్రయత్నం వారు జరుపుతున్నారు, వారు వెనకుండి ఎవరో నడిపిస్తున్నారని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే ఘాటుగా స్పందించారు. తనకు ఏదైనప్పటికీ తన కొడుకు రాజకీయంగా ఎదుగుదలను చూసి వారవలేకే ఈ పరిస్థితి ఉందని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ చేష్టలో మానుకోవాలి. ఇటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఏదైతే ఉందో మొత్తానికి ఒకరి మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి, పైన దేవుడు చూస్తున్నాడని చెప్పి ముద్రగడ అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఒక స్పష్టమైన అల్టిమేట్ అయితే ముద్రగడ చెప్పడం జరిగింది. మా మీద ఎన్ని విమర్శలు చేసినా మీ పైకే లెగుస్తాం అని చెప్పి స్పష్టమైన విమర్శ చేశారు. మరొకటి ఏంటంటే ముద్రగడ పద్మనాభం కొడుకే కాదు మనవలను కూడా రాజకీయాల్లో తీసుకొస్తారని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశం అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం అయితే చేశారు. అంటే తన కొడుకు పిల్లల్ని కూడా ముందుకి సీఎం స్థాయి క్యాండిడేట్లను తయారు చేస్తారని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం
స్పష్టంగా అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం మీద వచ్చిన విమర్శలకైతే మాత్రం ఘాటైన ప్రతి విమర్శ అయితే ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి తన నివాసంలో అయితే మాత్రం ఈరోజు చేయడం ఒక లేఖతో పాటు కూడా ఘాటుగా మీడియా ముఖంగా స్పందించారు. ఎవరు ఎన్ని చేష్టలు వేసినా ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అనేక ఉద్యమాల్లో మేము అన్ని ఉద్యమాలు ఎదుర్కొన్న వ్యక్తులు. కాకపోతే ఇటువంటి మాకు ఏదో తాటాకు చెప్పులు లాంటివి తప్పించి మాకు నిజమైన ఒత్తిళ్ళు ఏం కాదు అని చెప్పి ముద్రగడ పద్మనాభం స్పష్టంగా చెప్పారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం ఈ రోజు ఘాటుగా అంటే గత కొంతకాలంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ 1 year సంవత్సరం నుంచి కూడా ఎన్నికల అనంతరం కూడా ముద్రగడ పద్మనాభం సైలెంట్ అయ్యారు. కాదు ఈ రోజు తన కూతురు చేసిన ట్వీట్కి ముద్రగడ పద్మనాభం స్పష్టంగా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం యొక్క అంతర్గతను బయట పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈరోజు తనతోనే కాదు తన 2వ తరం 3వ తరం కూడా రాజకీయాల్లో ప్రవేశపెడతాను, సీఎం స్థాయి వ్యక్తులుగా తయారు చేస్తానని చెప్పి ముద్రగడ పద్మనాభం చెప్తున్న పరిస్థితి ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.